రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్స్ ప్రకటించాయి. మే 13వ తేదీ నాటికి అండమాన్ నికోబార్ దీవులకు ఋతుపవనాలు చేరతాయని మనం గతంలో వీడియోలో కూడా చేసుకున్నాం. అయితే ఇప్పటికే బంగాళాఖాతంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్లని టచ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత శ్రీలంక మీదుగా ప్రయాణం చేసి ఈ నెల 27వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది అనే ఒక అంచనాన్ని భారత వాతావరణ శాఖ రిపోర్ట్లు తెలియజేసింది. ఇదే విషయాన్ని మనం గత వీడియోలో కూడా చెప్తున్నాం. అయితే తాజాగా మరో కీలక అప్డేట్ కూడా భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకటించింది. బుధవారం నాటికి అంటే రేపటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే కొద్ది గంటల్లో దీని మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం తుఫానుగా మారుతుందా లేదా, ఇది ఎటు ప్రయాణం చేస్తుంది అనే విషయాల మీద మరికొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే అకాల వర్షాల కారణంగా రైతులు చాలా నష్టపోయారు. అయితే చాలా వరకు హార్వెస్టింగ్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఈదురు గాలుల వల్ల ఎక్కువగా తీవ్రంగా నష్టం వాటిల్లుతా ఉంది. ఒకవైపు మామిడి రైతులు, మరొక వైపు అరటి సాగు చేసిన రైతులు, మరొక వైపు పాకిస్తాన్తో యుద్ధం వల్ల ఎక్స్పోర్ట్స్ లేకపోవడం వల్ల రాయలసీమ జిల్లాల్లో చిని అంటే బత్తాయి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ధరలు లేక. రాబోయే కొద్ది రోజుల్లో భారత వాతావరణ శాఖ మరిన్ని అప్డేట్స్తో మరో రిపోర్ట్ రిలీజ్ చేయబోతా ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ అల్పపీడనం ఎటు ప్రయాణం చేయబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.